కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన కడుపు నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు హాస్టల్ సిబ్బంది. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బెల్లంపల్లి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన కడుపు నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు హాస్టల్ సిబ్బంది. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బెల్లంపల్లి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అయితే సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్, అసలు ఫుడ్ పాయిజన్ జరగడానికి రీజన్ ఏంటి? ప్రస్తుతం విద్యార్థులు ఎలా ఉన్నారు పరిస్థితి? చాలని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణ ఘటన అయితే చోటు చేసుకున్నాయి. ఏదైతే ఫుడ్ పాయిజన్ తో కూడా ముగ్గురు విద్యార్థులు ఏదైతే రెబ్బనకు సంబంధించి కూడా సాంఘిక సంక్షేమ వసతి గృహంలో విజయన బయట ముగ్గురు విద్యార్థులు కూడా ఏదైతే రాత్రి టైంలో భోజనం ఇచ్చిన తర్వాత కూడా పడుకున్న తర్వాత కూడా తీవ్రమైనటువంటి కడుపు నొప్పి రావడంతో కూడా హుటాహుటిన కూడా సిబ్బంది అయితే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ముఖ్యంగా కూడా ఏదైతే విరోచనాలు వాంతులతో కూడా తీవ్ర అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే బెల్లంపల్లి రెబ్బన్ నుండి రెబ్బన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయించిన అనంతరం కూడా బెల్లంపల్లి ఏదైతే ఏరియా ఆసుపత్రికి తరలించింది. అక్కడ కూడా చికిత్స అందించినా కూడా మెరుగైన వైద్యం కోసం కూడా ముగ్గురు విద్యార్థులను అయితే మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అయితే చికిత్స అందిస్తారు. ప్రస్తుతానికి అయితే వాళ్ళు ఆరోగ్యం అయితే నిలకడగా ఉందని కూడా వైద్యులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే గత కొన్ని రోజుల నుంచి కూడా ఇటువంటి ఘటనలు అయితే సంక్షేమ హాస్టళ్లలో జరగడం కూడా కొంత తల్లిదండ్రులు అయితే తీవ్రంగా కలిసివేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఏదైతే గత కొన్ని రోజులు అక్కడ ఉన్నటువంటి అపరిశుభ్రత ఉన్నటువంటి నేపథ్యంలో ఇటువంటి ఘటనలు చోటు చేస్తున్న ముఖ్యంగా కూడా అన్నము ఉడకనటువంటి అన్నాన్ని కూడా వడ్డిస్తా ఉన్నారని కూడా విద్యార్థులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఇప్పటికైతే విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడ ఉందని అయితే వైద్యులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. శాలిని, హాస్టల్ వార్డెన్ ఏమని చెప్తుంది అరుణ్ కుమార్? ప్రస్తుతానికి అయితే వార్డెన్ అయితే అందుబాటులో లేదు. కానీ అధికారులు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో కూడా ఏదైతే వాళ్ళకు టైం ప్రకారం భోజనం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా భోజనం అందిస్తా ఉన్నాము, అన్ని కూడా పరిశుభ్రంగానే ఉంచుతున్నామని చెప్పినప్పటికీ కూడా విద్యార్థులు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే అక్కడ పూర్తి స్థాయిలో ఉడికినటువంటి అన్నాన్ని కూడా విద్యార్థులకు వడ్డించడంతోనే ఇటువంటి ఘటనలు పునరావృతం అయితేనని చెప్తాం. గతంలో కూడా ఇటువంటి ఘటనలు కూడా ఏదైతే సంక్షేమ హాస్టల్లో కూడా కావడం జరిగింది. మరోసారి ఇది రెండో ఘటన కూడా జరగడంతో కూడా అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు అయితే విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆందోళన చెందుతా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇటువంటి ఘటనలు పునరావృతం అయితే ఖచ్చితంగా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా విద్యార్థి సంఘాలు అదే విద్యార్థి తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. శాలిని, రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.